అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎస్ఎల్బిసి టనల్ ప్రమాదంలో 17వ రోజు కూడా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఒక మృతదేహాన్ని వెలికి తీశారు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది. మరోవైపు 20 మీటర్ల దూరం ఉన్నటువంటి ఆ సహాయక చర్యలకు సంబంధించి పెద్ద ఎత్తున ఆటంకం కలుగుతోంది. రోబోల సాయంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు అధికారులు. అయితే టనెల్లోకి మద్రాస్ ఐఐటికి చెందినటువంటి అన్వి రోబో బృందం వెళ్ళబోతోంది. సాయంత్రానికి మరో 2 కార్మికుల మృతదేహాలకు కూడా వెలికి తీసే అవకాశం కనబడుతోంది. మీరు చూడవచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన మొదటి బాక్స్లో కనబడుతున్నటువంటి ఆ పరికరమే రోబో. సో రోబో అనగానే మనం రోబో సినిమాలో లాంటి రోబో మనిషి ఆనవాళ్ళు ఉన్నటువంటి రోబో అనుకుంటున్నాం, కానీ అటువంటిది కాదు ఇది. సో అంతటి సామర్థ్యం కలది, కానీ ఎగ్జాక్ట్గా అది అని చెప్పలేం మనం. సో మద్రాస్ ఐఐటి తయారు చేసినటువంటి ఈ రోబో ఇప్పుడు ఆ 20 మీటర్ల దూరంలో ఏదైతే సహాయక చర్యలకు సంబంధించి కొంత ఆటంకం కలుగుతుందో ఆ ప్రాంతానికి వెళ్తుంది. అక్కడ ఉన్నటువంటి ఆ మృతదేహాలని వెలికి తీసే అవకాశం కనబడుతుంది. ఈరోజు సాయంత్రానికల్లా మరొక 2 మృతదేహాలని వెలికి తీసే అవకాశం అని తెలుస్తోంది. మరి కాసేపట్లోనే ఆ రోబో టనెల్ లోపలికి వెళ్ళబోతోంది. టనెల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ 20 మీటర్ల దూరంలో ఏంటి, అక్కడ ఎంత లోతులో మృతదేహాలు ఉన్నాయి ఏంటి అనేది కూడా పూర్తిగా ఈ రోబో అంచనా వేస్తోంది. ఆ తర్వాత అక్కడ తవ్వకాలు చేపట్టి ఆ మృతదేహాలను కూడా వెలికి తీసే అవకాశం కనబడుతుంది. మీరు చూడవచ్చు ఫస్ట్ బాక్స్లో ఆ టన్నెల్ లోపలికి వెళ్లేందుకు పూర్తిగా రెడీ అయినటువంటి ఆ లోకో ట్రైన్ కనబడుతోంది. రైట్ సైడ్లో మద్రాస్ ఐఐటి ఆ రోబో ఆపరేట్ చేసేటువంటి విద్యార్థులు కానివ్వండి, కొంతమంది అధికారులు కనిపిస్తున్నారు. ఆ రోబోని లోపలికి తీసుకెళ్లబోతున్నారు. సాయంత్రానికల్లా ఏదో ఒక బిగ్ అప్డేట్ రావచ్చే అవకాశం కనబడుతోంది. మళ్ళీ దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మణికంఠ అందిస్తారు. ఎస్ మణికంఠ, ఏంటి ప్రెసెంట్ రోబో ఆల్రెడీ లోపలికి వెళ్ళిందా? రోబో ద్వారా ఎటువంటి అన్వేషణ జరగబోతోంది? ఈరోజు ఎటువంటి కీలక అప్డేట్ వచ్చే అవకాశం ఉంది? ఎస్ మణికంఠ. రైట్, మద్రాస్ ఐఐటికి చెందినటువంటి అన్వి అనే ఈ రోబో లోపలికి వెళ్ళబోతోంది. టనెల్ లోపలికి వెళ్ళిపోయి అక్కడ 20 మీటర్ల దూరం ఏదైతే పూర్తిగా బురద నీరు ఉందో, పూర్తిగా మట్టి ఉందో ఆ ప్రాంతంలో మొత్తం కూడా ఈ రోబో అన్వేషించబోతోంది. మరి ఎటువంటి ఆపరేషన్స్ చేస్తుంది అనేది మాత్రం చూడాలి. సాయంత్రానికల్లా కొంత మరొక 2 కార్మికుల యొక్క మృతదేహాలు వెలికి తీసే అవకాశం కనబడుతోంది. సో ఇప్పటికే మనం చూసాం చాలా టెక్నాలజీని, ఎక్కడా కూడా చూడనటువంటి ఆ టెక్నాలజీని, ఎక్కడ కూడా మనం విన్నటువంటి ఆ విషయాలను కూడా మనం ఎస్ఎల్బి టనెల్ ప్రమాదంలో చూస్తూనే ఉన్నాము. 17వ రోజు సహాయక చర్యల కోసం ఈ రోబో ఇప్పుడు అక్కడికి చేరుకుంది. టనెల్ లోపలికి మరి కాసేపట్లో వెళ్ళబోతోంది. ఎస్ మరికంట, ఏంటి ఈ రోబో ఎటువంటి అన్వేషణ చేయబోతోంది? ఈరోజు ఈ సర్చ్ లో రోబో ద్వారా ఎటువంటి మృతదేహాలు వెలికి తీయబోతున్నారు? అప్డేట్స్ ఏంటి? ఎస్ఎల్బిసి ఘటనలో ఈ రోజు ఒక కీలక పరిణామమే చోటు చేసుకోబోతుంది. ఎందుకంటే పూర్తిగా లోపల ఉన్నటువంటి రెస్క్యూ టీం అంతా కూడా టెక్నాలజీని వాడుతూ ఏదైతే లోపల చిక్కుకుపోయినటువంటి ఆ మిగతా 7గురికి ఆచూకీ కోసం పూర్తిగా నిరంతరంగా కూడా రెస్క్యూ పనులన్నీ కూడా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దాదాపుగా చివరి పాయింట్ ఏదైతే 0 పాయింట్ దగ్గర నుంచి ఒక 20 మీటర్ల వరకు అక్కడికి ఎవరు కూడా రెస్క్యూ టీం కూడా వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ అక్కడ ఉంది. ఎందుకంటే పూర్తిగా అక్కడ పెద్ద ఎత్తున వాటర్ కావచ్చు, అదేవిధంగా అక్కడ డ్యామేజ్ అయినటువంటి నేపథ్యంలో ఆ సెగ్మెంట్స్ అన్ని కూడా మరొక మారు అదంతా కూడా కూలిపోయేటటువంటి సిచ్యువేషన్ అయితే అక్కడ ఉన్నట్టు కూడా అక్కడ పనిచేసేటటువంటి కార్మికులంతా రెస్క్యూ టీం అంతా కూడా చెప్పినటువంటి నేపథ్యంలో అక్కడ ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉండేందుకు పూర్తిగా ఏదైతే అధికారులు కావచ్చు వాళ్ళంతా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అక్కడికి వెళ్లి రెస్క్యూ చేయాలంటే మనుషులు వెళ్లి రెస్క్యూ చేస్తున్నటువంటి సమయంలో మళ్ళీ ఇంకేదైనా ప్రమాదం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మనుషులు కాకుండా రోబోల సాయం తీసుకుంటాము, రోబోలతో అక్కడ సహాయక చర్యలు చేపడతామంటూ కూడా ఇప్పటికే అధికారులు అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు రంగంలోకి రోబోల్ని దించుతామంటూ కూడా మొదటి నుంచి ప్రకటిస్తూ వచ్చారు. అందులో భాగంగానే అన్వి రోబోల బృందం ఏదైతే ఉందో కాసేపటి క్రితమే ఈ రోజు ఉదయం ఎస్ఎల్బిసి టన్నెల్ దగ్గరికి చేరుకోవడం జరిగింది. వారి బృందం అంతా కూడా టన్నెల్ లోపలికి వెళ్ళింది. 110 మంది రెస్క్యూ టీమ్ తో పాటు అన్వి రోబోల బృందం కూడా లోపలికి వెళ్ళింది. రోబో లాంటి ఒక పరికరాన్ని కూడా లోపలికి తీసుకెళ్లారు. మొదటి నుంచి కూడా రోబోలను తీసుకొస్తున్నామంటే మనం సినిమాల్లో చూసిన విధంగా కావచ్చు,
కొంత అక్కడక్కడ చూసినటువంటి రోబోలు మనిషి మాదిరిగా ఉండేటటువంటి రోబోలను తీసుకొస్తారంటూ కూడా అంతా అంచనా వేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కానీ అక్కడ డిఫరెంట్ గా అందరి అంచనాలకు మా విరుద్ధంగా పూర్తిగా అక్కడ ఒక రకమైనటువంటి పరికరం లాక్కున్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. మరి అది ఆ రోబో ఇప్పుడు లోపలికి ఏదైతే ఉదయం తీసుకెళ్ళినటువంటి పరికరం ఏదైతే ఉందో అది లోపల పనులు చేస్తుందా లేకపోతే డెడ్ బాడీలను గుర్తిస్తుందా ఏంటనేది అయితే ఇప్పటికైతే తెలియలేదు. కాసేపటి క్రితం అయితే లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి. వారు మార్నింగ్ షిఫ్ట్ లో 110 మంది రెస్క్యూ టీం ఎవరైతే ఉంటారో వారితో కలిసి లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి. కాబట్టి ఆ రెస్క్యూ టీం కావచ్చు, లోపలికి వెళ్ళినటువంటి అన్వి రోబో బృందం కావచ్చు, వారంతా కూడా బయటికి వస్తే ఒక కీలక అప్డేట్ తెలిసేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పూర్తిగా 18 రోజుల పాటు కూడా ఈ రెస్క్యూ పనులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో 15వ రోజు అక్కడ ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. 14వ రోజు లోపలికి వెళ్ళినటువంటి క్యారవాన్ డాగ్ ఏదైతే ఉందో అక్కడ ఒక స్పాట్ ని చూపించడం జరిగింది. అంతకుముందే జిపిఆర్ రాడార్ చూపించినటువంటి ప్రాంతంలోనే క్యారవాన్ డాగ్ కూడా సేమ్ లొకేషన్ ని చూపించిన నేపథ్యంలో అక్కడ తవ్వకాలు జరిపినటువంటి నేపథ్యంలో 15వ రోజు ఒక మనిషికి సంబంధించినటువంటి చేతి ఆనవాళ్ళు, ఆ తర్వాత 16వ రోజు పూర్తి స్థాయిలో ఆ గుర్ప్రీత్ సింగ్ అనేటటువంటి వ్యక్తి డెడ్ బాడీని కూడా వెలికించారు. ఈ నేపథ్యంలోనే రెస్క్యూ టీం అంతా కూడా మరింత ముమ్మరంగా పనిచేస్తున్నారు. వాళ్ళంతా కూడా ఆశాజనకమైనటువంటి ఫలితాలు వస్తున్నటువంటి నేపథ్యంలో మరి తొందరలోనే ఇంకో 2 మృతదేహాలని వెలికి తీసేటటువంటి అవకాశం ఉందని చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ డాగ్ లోపలికి తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో అవన్నీ కూడా మరొక స్పాట్ ని గుర్తించడం జరిగింది. ఆ 2వ స్పాట్ దగ్గర కూడా పనులన్నీ కూడా వేగవంతం అవుతున్నాయి. అక్కడ ప్రస్తుతం ఏదైతే 2 డెడ్ బాడీలు దొరికేటటువంటి అవకాశం ఉందంటూ కూడా అంచనాలు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మనకు. రైట్ మణికంఠ, సో ఈరోజు ఎస్ఎల్బిసి ఛానల్లో రెస్క్యూ ఆపరేషన్స్ కోసం అన్వి అనే ఒక రోబోని ప్రయోగించబోతున్నారు. ఏదైతే 0 పాయింట్ నుంచి 20 మీటర్ల దూరం వరకు, అంటే చివరిగా ఆ టీబీఎం మిషన్కి సంబంధించి డ్రిల్లర్ ఉన్న దగ్గర నుంచి 20 మీటర్ల దూరం వెనక్కి కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది. బురద నీరు ఉంది, నీరు మరింతగా ఊరుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ వెళ్ళాలంటేనే చాలా ప్రమాదకరపు అంచుల్లోనే రెస్క్యూ సిబ్బంది పనిచేయాల్సి ఉంటుంది. మృతదేహాలని ఎన్ని టెక్నాలజీలు ఉపయోగించినా, ఎంత స్నిఫర్ డాగ్స్ ప్రయోగం జరిగినా, క్యాడవార్ డాగ్స్ ప్రయోగం జరిగినా కూడా పూర్తి స్థాయిలో దొరకబట్టలేకపోయారు. కాబట్టి సార్ కొత్తగా టెక్నాలజీని ఉపయోగించి రోబోని పంపించి అక్కడ మృతదేహాలని వెలికి తీసే అవకాశం కనబడుతోంది. అక్కడ మార్క్ చేసి అక్కడ తవ్వకాలు చేపట్టే అవకాశం ఉంది. సో ఎస్ఎల్బిసి ఛానల్ ప్రమాదంలో ఎంత టెక్నాలజీ ఉపయోగించినా, ఎంతటి స్థాయిలో అక్కడ సహాయక చర్యలు కొనసాగినా కూడా కొంత కష్టతరంగానే ఉంది. అయితే ఈరోజు అన్వి అనే రోబో పైన చాలా పెద్ద ఎత్తున ఆశలు అయితే ఉన్నాయి. సాయంత్రం కల్లా ఏదో మరొక బిగ్ అప్డేట్ వచ్చే అవకాశం కనబడుతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.